ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా ఎటకారంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అది ఎవరిష్టం వాళ్ళదే. బట్ ఏంటంటే జీవితంలో ఎంతో కొంత నేర్చుకోవాలి, ఎంతో కొంత తెలుసుకోవాలి, ఎంతో కొంత ఆచరించాలి, ఎంతో కొంత జాగ్రత్త పడాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. జీవితం ఎందుకు అర్థం కానట్టుగా పోతుంది అనే విషయాలు మనం తెలుసుకుంటే ముఖ్యంగా మనం అందరినీ నమ్ముతాం. మనం అనుకునే వాళ్ళని నమ్ముతాం, మనకి దూరం ఉండే వాళ్ళని నమ్ముతాం, మన ఫ్రెండ్స్లను నమ్ముతాం, మనం అందరినీ నమ్ముతాం. జీవితంలో మనం తప్పు చేస్తున్నాము అని అనుకుంటే మాత్రం మొట్టమొదటి యొక్క ఆ విషయము మనం నమ్మడం. అదేంటి నమ్మకుండా ఎట్లా ఉంటాం? మనం అనుకునే వాళ్ళని నమ్మకుండా మనం అట్లా ఉండడం కరెక్ట్ కాదు కదా. అంటే నీ నమ్మకమే నిన్ను నాశనం చేస్తుంది. అది ఈరోజు కాకుండా రేపైనా. ఎందుకంటే నీకు తెలియకుండాను కొంతమందిని నమ్ముతున్నావు. ఎట్లా అంటే నీ మీద నువ్వు ఆధారపడకుండా, నీ పని నువ్వు చేయకుండా, ఎదుటి వాళ్ళ దగ్గర ఆశపడుతూ, ఎదుటి వాళ్ళ దగ్గర ఏదో కోరుకుంటూ, ఎదుటి వాళ్ళ దగ్గర ఏదో కావాలి అని ఆశపడుతూ, అది జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక్కసారి ఆలోచించు. నీకు బాధ కలిగే ప్రతి విషయాల్లో, ఆ బాధ అనిపించే ప్రతి సంఘటనలో, బాధ అనిపించే ప్రతి సిచ్యువేషన్స్లో నువ్వు ఎక్కడొక చోట ఎవరినొకళ్ళని నమ్మితేనే ఆ నమ్మకం ఎక్కడొక చోట మిస్ అవ్వడం వల్లే నీకు బాధ అనిపిస్తుంది. అయినా నిన్ను ఎవరు బాధపడమన్నారు? అంటే నీకు తెలియకుండా నువ్వు నమ్మేస్తున్నావు. ఒక్కసారి నువ్వు జీవితంలో జాగ్రత్త గుర్తుపెట్టుకో. నువ్వు తప్ప ఇంకెవ్వరు కూడా నిన్ను నమ్మకంగా ఉంచరు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను నేను ఎప్పుడు మోసం చేసుకోను నేను. కానీ ఎవరినైతే నేను బాగా నమ్ముతానో ఆడెప్పుడు మన కోసం బతకడు. మన కోసం నమ్మినందుకు మనకి సేవ చేయరు. మన నమ్మకాన్ని దాన్ని బాగు చేయడానికే మన చుట్టూ తిరగరు. సో లైఫ్లో బ్లెండర్ మిస్టేక్స్ మొదట్లోనే జరిగేది నమ్మకం. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎవరిని నమ్మాలి. ఎవరిని నమ్మితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడ ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరినో నమ్మితే కానీ జీవితం ప్రశాంతంగా ఉంటుందనేది అబద్ధం. ఎందుకంటే నీ జీవితం ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంటుంది. అది ఎప్పుడైతే నీ పరిధి దాటి వేరే వాళ్ళ దగ్గర నమ్మకం అనే చోట పోతే అప్పుడు నీకు తెలియకుండానే నీ యొక్క జీవితం వేరే వాళ్ళ చేతులు వెళ్తుంది. నీకు బాధనే మిగిలిపోతుంది. సో ఎక్కువ బాగా నమ్ముతున్నాం. నమ్మితేనే కదా మోసం చేసేది అనే ఫిలాసఫీ తెలుసుకో. మనుషులు ఎందుకు మోసం చేస్తున్నారు నిన్ను? నువ్వు నమ్మితేనే మోసం చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఎవరు దొరుకుతారు, ఎక్కడ ఎవరిని మనం మోసం చేయాలి, ఎక్కడ ఎవరిని భయంకరంగా అంటే శిక్షించాలి, బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనేటట్టుగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఎదురు చూస్తూనే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మనం అజ్ఞానం అంటే ఏంది? భౌతికంలో ఉన్నప్పుడు మనం అజ్ఞానులతోటే మనం ఫైట్ చేస్తున్నాం. వీలైతే పోరాడు, లేదంటే ప్రశాంతంగా నీ దారి నువ్వు వెతుక్కో. అజ్ఞానుల మధ్య నీ యొక్క జీవితాన్ని కేటాయించడం ఎందుకు? తెలియకుండానే నువ్వు నమ్మేస్తున్నావు, తెలియకుండానే అందరికీ అన్ని విషయాలు చెప్తున్నావు. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నమ్మినంత మాత్రాన నీ జీవితం అనే పుస్తకం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ చెప్పి చూపించి నీ జీవితం మొత్తం తెరిచి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు ఈరోజు, కానీ అదే నమ్మకం రేపు నువ్వు చెప్పిన విషయాలు వేరే వాళ్ళకి చెప్పారనే గ్యారెంటీ లేదు కదా. ఈరోజు నీ ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడాలనే గ్యారెంటీ లేదు ఈడ. సో ఇక్కడ ఎవరు గారిడ జీవితం గురించి తెలుసుకో. ప్రతి ఒక్కరు, యువత కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు, ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జీవితం చాలా చాలా విలువైంది. అది ఆ జీవితాన్ని ఎలా ఉంచాలి? నీ చేతుల్లోనే పెట్టుకో. నీ జీవితం వేరే వాళ్ళ చేతిలో పెట్టితే అది నీ జీవితం ఎందుకు అవుతుంది? అట్లనే నీ యొక్క విలువైన నమ్మకం కూడా ఎవరి మీద పెట్టకు. వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారు, వాళ్ళు వచ్చి చూసుకుంటారు, వీళ్ళు వచ్చి చూసుకుంటారు. ఎవరు రారు, ఎవరి కోసం ఎవరు రారు, వస్తారు అనేది చాలా చాలా అబద్ధం. సో బేసికల్గా ఈ యొక్క వాస్తవాలు తెలుసుకోవాలి నువ్వు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం అంటే పొద్దున్నే లేసే పడుకునే వరకు మనకి తెలియకుండానే మనం ఏం ఆలోచిస్తామంటే మనం చేయాల్సిన కార్యం కూడా ఎవరికోళ్ళు చేస్తారు, ఎవరికోళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, ఎవరికోళ్ళు వస్తారు, ఏదో ఒకటి మనం ఆలోచిస్తూ ఉంటుంది. మన మైండ్ ఎప్పుడు డిపెండ్గా ఆలోచిస్తుంది, తోడు కోరుకుంటుంది మన మైండ్. ఎంత భయంకరమైన మైండ్ అంటే నువ్వు ఎప్పుడైతే తోడు కోరుకుంటావో నీకు తెలియకుండా పతనం మొదలవుతుంది. ఎందుకంటే తోడు అనేది ఇక్కడ జనరల్గా ఆలోచించు. ఇప్పుడు నీలాగా ఇంకెవరు ఉండరు, నీలాగా ఇక్కడ ఎవరు ఆలోచించరు, నీకున్న ఆలోచన ఇక్కడ ఎవరికి లేదు. బట్ ఇంకెందుకు అందరినీ ఒకేలాగా ఆలోచిస్తున్నావు? ఒకేలాగా ఉంటారని ఎందుకు ఆలోచించి అన్ని విషయాలు నువ్వు మాట్లాడుతున్నావు? సో ఇప్పుడు నీ జీవితంలో నీకెవరు లేరనుకో,
ఒకవేళ నలుగురు వచ్చి నీ దగ్గర ఉన్నంత మాత్రాన వాళ్ళు నీ వాళ్ళని నువ్వు అనుకోవద్దు. వాళ్ళు నీ వాళ్ళు అనుకొని నీకు తెలియకుండా నీ యొక్క అసలు చెప్పాల్సిన విషయాలు తెలియకుండా అన్నీ చెప్పేస్తున్నావు. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు చాలా చాలా అలసైపోతున్నావు. నీకు తెలుస్తలేదు ఇది. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ మన చుట్టూ ఉంటారు, అందరూ మనతో మంచిగా ఉంటారు, కానీ ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తన యొక్క పాత్రని పోషించే పరిస్థితిలోనే ఉన్నాడు. ఎవరినో మెప్పించాలనో, ఎవరినో ఒప్పించాలనో, ఎవరినో పొగిడించుకోవాలనో, ఎవరి ముందో నేను మంచోని అనిపించుకోవాలనో ఇవన్నీ పక్కన పెట్టేసాయి. ఫస్ట్ అన్నీ పక్కన పెట్టేసాయి. నీ పని నువ్వే చేయాలి, నీ ఆలోచన నువ్వే ఆలోచించాలి, నీ జీవితం నువ్వే నడిపించుకోవాలి. ఈ వాస్తవం తెలుసుకో. చాలామంది ఇది చాలామందికి ఇది తెలియక మోసపోతున్నారు. కొంతమంది తెలిసినా అంత పెద్ద పట్టించుకోవట్లేరు. జీవితంలో ఏదో పెద్ద గాయం తగులుతుంది కదా. నమ్మిన వాళ్ళు మోసం చేయడం కానీ, రావాల్సిన వాళ్ళు అంటే సరైన టైంలో రాకపోవడం కానీ, ఏదో రకరకమైన అంటే అందరికీ ఒకలా జరగదు, కొంతమంది కొంత జరుగుతాయి. కానీ ప్రతి విషయాల్లో మనం నమ్మడం అనే ఒక కాన్సెప్ట్ నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎవరిని అట్లా నమ్మకు, ఊరికి అలా ఉంచు. ఏదొచ్చినా తీసుకునేటట్టు ఉండు. ఎక్కువ నువ్వు హార్ట్కి తీసేసుకోకు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఒకలాగా కనిపించరు. నువ్వు ఈరోజు వాళ్ళకి ఇక్కడ కేవలం ఒకటి జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు ఈరోజు వాళ్ళకి ఎట్లా కనిపిస్తున్నావు అనే దాన్ని బట్టే వాళ్ళు నీ గురించి మాట్లాడతారు. నువ్వు వాళ్ళకి ఈరోజు మంచోడు కనిపిస్తే మంచోడు అంటారు, ఈరోజు నువ్వు చెడ్డగా కనిపిస్తే వాళ్ళు నిన్ను చెడ్డోళ్ళు అంటారు. వాళ్ళ కంటికి నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు అనే దాన్ని బట్టే నిన్ను నిర్ధారిస్తారు. సో జీవితం అంతే, అదొక్కటే గుర్తుపెట్టుకో. ఈరోజు వాళ్ళ మైండ్లో నేను ఇలా ఉండాలి అనుకోవడం చాలా అబద్ధం. ఎందుకంటే ఈరోజు ఉన్నోడు రేపు ఒకలా ఉంటాడు, ఈరోజు ఒకటి మాట్లాడేటోడు రేపు ఇంకోలా మాట్లాడతాడు. మారిపోయే మనుషులు, మాట మార్చేసే మనుషులు. సో ఈ వాస్తవాలు తెలుసుకో. జీవితం చాలా బాగా అంటే జీవితం చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉండాలంటే చాలా చాలా మిస్టేక్ జరగకుండా చూసుకో. ఇది ఎవ్వరు చెప్పకపోవచ్చు, నీకు కూడా తెలుసు ఇది ఏం జరుగుతుంది అనేది. కానీ మనం తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ప్రశాంతంగా ఎవరిదెవరు మాట్లాడేసి అంత టైం కూడా లేదు. ఇక్కడ నీ గురించి నువ్వే మాట్లాడుకో. ఎప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా, వీళ్ళని ఇన్స్పిరేషన్గా, ఇంకొకళ్ళని ఇన్స్పిరేషన్గా, వాళ్ళు ఎప్పుడు నీ జీవితం అంతేనా? అంటే నువ్వు ఎప్పుడు జీవితంలో ఏడవలేదా? ఎప్పుడు నీ జీవితంలో కష్టాలు పడలేదా? ఎప్పుడు నీ జీవితంలో బాధపడలేదా? ఎందుకు వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నావు? నీ జీవితమే నీకు ఇన్స్పిరేషన్ కావాలి, నీ జీవితమే నీకు మోటివేషన్ కావాలి, నీ జీవితమే నీకు ఒక అడుగు వేసి అంత ధైర్యాన్ని సంపాదించి పెట్టాలి. ఇక్కడ ఎవరి గురించి చదవకు, నీ పుస్తకం నువ్వు తెరిచి చదువుకో ఒకసారి. ఏం జరుగుతుంది, మొన్న ఏం జరిగింది, నిన్నేం జరిగింది, రేపేం జరుగుతుంది, నిన్న నీతో ఉన్న వాళ్ళు ఎట్లున్నారు, ఈరోజు ఎట్లున్నారు, రేపు ఎట్లుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోగలిగితేనే నీ జీవితం బాగుంటుంది. నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారో, నీ చుట్టూ ఉన్న మనుషులు ఎట్లున్నారో, వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఆలోచనలు, ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్త పడు. అట్లా మళ్ళీ రిపీట్ కాకుండా ముందుకెళ్ళు. నీకు నువ్వే మోటివేషన్ చేసుకో. ఎవరో రావాలి, ఏదో చేయాలి, ఎవరో వచ్చి నీకు మాట్లాడాలి, నీతో డిస్కస్ చేయాలంటే ఇక్కడ ఏది నడవదు. నీకు నువ్వే మోటివేషన్ చేసుకో. నీకు జరిగే ప్రతిదీ కూడా జాగ్రత్త పడి ఆదర్శంగా తీసుకొని ఆచరించి అద్భుతంగా తయారు చేసుకొని తెలుసుకో ఏం జరుగుతుందో, జీవితంలో ఏం జరుగుతుంది, నీ జీవితంలో పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఏం జరుగుతుంది, ప్రతి మంత్ ఏం జరుగుతుంది, ప్రతి డే ఎట్లా జరుగుతుంది, ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది, ప్రతిదీ నీ జీవితంలో జరిగిందంతా తెలుసుకో, నేర్చుకో, ఆలోచించుకో, అక్కడి నుంచి మార్చుకుంటేనే జీవితం బాగుపడుతుంది. ఏముంది, నీ జీవితమే ఒక పుస్తకం, దాంట్లో అవసరం లేని చాప్టర్ చింపేసేయి, అవసరమైన చాప్టర్లు అద్భుతంగా చదివి నేర్చుకొని ఇంకొక బుక్ రాయడానికి ప్రయత్నించు. నీ జీవితం అట్లా అత్యంత అద్భుతంగా ఉండాలి. ఇక్కడ బాధపడుతూ కూర్చోకు. ఎందుకంటే నీకు నచ్చని ప్లేస్లో నువ్వు ఉండడానికి ఇష్టపడవు. అట్లాంటిది నీ జీవితం నచ్చని చోట ఉందంటే ఇంకెందుకు అక్కడే ఆగిపోతున్నావు. సో లైఫ్ అబ్బాయి, ఇది లైఫ్, బాగా అర్థం చేసుకో. ఇంకొక రోజు అయితే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. 2024 కూడా అయిపోయింది. అనుకున్నావు 2023లో ఏదో అనుకున్నావు, నెక్స్ట్ ఇయర్ ఏదో చేయాలి, ఏదో మొత్తం ఎరగదీయాలనుకున్నావు. చూడంగా సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం వస్తుంది. మనం చేసింది ఏం లేదు. జస్ట్ ఏదైతే నీ మైండ్లో ఉంది అది మొదలుపెట్టు. అది మొదలు పెడితేనే జీవితం కొంచెం ముందుకెళ్తుంది. ఏదో ఒకటి అనుకున్నావు కదా నీ మైండ్లో, ఏదో చేయాలి, ఏదో ఆలోచించాలి, ఏదో ప్లాన్ చేయాలని. అది ప్లాన్ మైండ్లోనే కాదు, ఆచరించు. అట్లీస్ట్ మొదలుపెట్టు. జీవితంలో మొదలు పెడితేనే అవుతుంది, ఆలోచిస్తేనే అవుతుంది, ఆలోచించింది చేస్తేనే అవుతుంది. సో ఈ వాస్తవాలు అప్పుడప్పుడు మనం ఇట్లా కూర్చుంటే తప్ప అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో డ్యామేజ్ అయిపోయి ఎట్లా ఏంది అని ఆలోచిస్తున్నారు. ఏం లేదని తెలుసుకో.
ఏం లేదు, జస్ట్ మూవ్ ఆన్, ముందుకెళ్ళు, జాగ్రత్త పడు, ఏం జరుగుతుందో తెలుసుకో, నీ జీవితంలో మార్పును గమనించు, ప్రతిరోజు నువ్వు తిరిగే చోటు ఏందనేది గుర్తించు, నువ్వు ఎలా అడుగులు వేస్తున్నావో బాగా అర్థం చేసుకొని ముందుకెళ్ళు. జీవితం అట్లీస్ట్ ఆహా ఓహో కాకుండా అట్లీస్ట్ కొంచెమైనా అనుకున్న స్థాయిలో వెళ్ళే ఒక సిచ్యువేషన్ అయినా క్రియేట్ చేసుకోవడానికి, ముందడుగేయడానికి ఇవన్నీ నేర్చుకుంటూ వెళ్ళిపోతే జీవితం అట్లీస్ట్ పాజిటివ్ ఉండే అవకాశాలు ఉంటాయి.